Okay. Good evening, everyone. Coming to the another important topic in IS 107 is a startup and shutdown procedures of chemical plant. ఇది రీసెంట్ గా అడుగుతున్నాడు, లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ లో అడుగుతున్నాడు. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఎగ్జామినేషన్. అదర్వైజ్ ఇఫ్ యూ నో ద బెటర్ పాయింట్స్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. Please don't make a comments on these points. Okay. Coming to the topic name is a startup and shutdown procedures of chemical plant. జనరల్ గా కెమికల్ ప్లాంట్స్ లో మనకి ఏ రకమైన ఎక్విప్మెంట్స్ ఉంటాయంటే రియాక్టర్స్ ఉంటాయి, వెసల్స్ ఉంటాయి, పైప్ లైన్స్ ఉంటాయి, హీట్ ఎక్స్చేంజర్స్ ఉంటాయి. ఇవన్నీ స్టాటిక్ ఎక్విప్మెంట్స్. పర్టికులర్ స్టాటిక్ ఎక్విప్మెంట్స్ ని ఏ రకంగా స్టార్ట్అప్ చేయాలి. మై ఆడియో నా ఆడియో వస్తుందా క్లియర్ గా? ఎనీబడి? వస్తుంది సార్. ఓకే. పర్టికులర్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ ప్రొసీజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్స్ అంటే కెమికల్ ప్లాంట్స్ లో రియాక్టర్స్, వెసల్స్, పైప్ లైన్స్, హీట్ ఎక్స్చేంజర్స్ యొక్క స్టార్ట్అప్ షట్ డౌన్ ప్రొసీజర్స్ గురించి చెప్తున్నాను. సర్టన్ పాయింట్స్ ఇవి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ అప్లికబుల్ అవుతాయి. బట్ ఆర్ యాజ్ పర్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో as per application of point of view lo you better to consult your production managers. They will provide more good points than this particular ppt. Okay, coming to the topic lo keltunanu chudandi. Introduction. The startup and shutdown of the chemical plant are critical operations that require strict adherence to the procedures to prevent the accidents, ఎక్విప్మెంట్ డ్యామేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్. అంటే ఏంటి? ది స్టార్ట్అప్ షట్ డౌన్ ప్రొసీజర్స్ ఈ కెమికల్ ప్లాంట్స్ లో ఉండే ఎక్విప్మెంట్స్ ని స్టార్ట్అప్ షట్ డౌన్ చేయడం అనేది క్రిటికల్ ఆపరేషన్స్. క్రిటికల్ ఆపరేషన్స్ అంటే క్లిష్టమైన కార్యకలాపాలు. యువర్ వాయిస్ ఈస్ నాట్ కమింగ్ అంటే వాట్ కెన్ ఐ డూ? ఎవ్రీబడి ఈస్ హియరింగ్ మై వాయిస్. Abdul Jassim, it is your problem. It is not my problem. The startup and shutdown of a chemical plant is a critical operation that requires strict adherence to the procedures to prevent accidents, equipment damage and environment harm. అంటే ది స్టార్ట్అప్ షట్ డౌన్ ప్రొసీజర్స్ అంటే పర్టికులర్ గా కెమికల్ ప్లాంట్స్ ఉండే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, రియాక్టర్స్ కానీ, వెసల్ కానీ, పైప్ లైన్స్ కానీ, హీట్ ఎక్స్చేంజర్స్ కానీ స్టార్ట్అప్ షట్ డౌన్ చేయడం అనేది క్రిటికల్ ఆపరేషన్స్. క్రిటికల్ ఆపరేషన్స్ అంటే క్లిష్టమైన కార్యకలాపాలు, చాలా టఫ్ సిచ్యువేషన్స్ అనమాట. దట్ రిక్వైర్డ్ స్ట్రిక్ట్ అధిరెన్స్ టు ది ప్రొసీజర్స్ అంటే ఆ పర్టికులర్ స్టార్ట్అప్ షట్ డౌన్ విధానాలకి స్ట్రిక్ట్ గా కట్టుబడి ఉండాలి. తద్వారా టు ప్రివెంట్ ది యాక్సిడెంట్స్, ప్రమాదాలని కంట్రోల్ చేయొచ్చు, ఎక్విప్మెంట్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్, పర్యావరణానికి ఏ రకమైన హాని కలగకుండా చేయొచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది బిలో ఆర్ ది జనరల్ సేఫ్ ప్రొసీజర్ ఫర్ బోత్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్. కొన్ని విధానాలు ఇచ్చాను, అవి సాధారణ ప్రొసీజర్లు. అప్లికబుల్ అక్రాస్ ది మోస్ట్ కెమికల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అంటే రసాయనపరమైన ప్రక్రియ చెందుతున్న పరిశ్రమల్లో ఈ క్రిందివి స్టార్ట్అప్ షట్ డౌన్ సంబంధించిన కొన్ని విధానాలు అవి అప్లికబుల్ అయ్యే ఉంటాయని అంటున్నాడు. ఆల్వేస్ ఫాలో ది సైట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఎస్ఓపిస్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎస్ఓపిస్ అంటే స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, సైట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఇన్ కంజక్షన్ విత్ గైడెన్స్. ఇన్ కంజక్షన్ అంటే ఏంటండి? ఇది ఒక కలిపే చర్య. ఆ మార్గదర్శకాల యొక్క కలిపే చర్యని స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని అంటారు. సైట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలని అంటున్నాడు. చూడండి, ఇందులో మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఫస్ట్
ప్రీ స్టార్టప్ ప్రొసీజర్, ఇందులో మెయిన్ హెడ్డింగ్ చూడండి. సేఫ్ స్టార్టప్ ప్రొసీజర్ లో ఫస్ట్ ప్రీ స్టార్టప్ సేఫ్టీ చెక్ లిస్ట్, ఇది ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్. రెండోది మన సిస్టమ్ పర్జింగ్ అండ్ ఇన్సెట్టింగ్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంట్రడ్యూస్ యూటిలిటీస్, అంటే వినియోగ వస్తువులను పరిచయం చేయడం, ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ ఫీడ్ ఇంట్రడక్షన్, పర్టికులర్ ఎక్విప్మెంట్ లో కెమికల్స్ ని పంపించడం. ఫిఫ్త్ ర్యాంప్ అప్ టు ద నార్మల్ ఆపరేషన్స్. కమింగ్ టు ది సిక్స్త్ హ్యాండ్ ఓవర్ టు ద ఆపరేషన్స్. ఇవి స్టార్ట్అప్ ప్రొసీజర్స్. ఈ మెయిన్ 6 పాయింట్స్ హైలైట్ చేయాలి, సబ్ పాయింట్స్ ఎలా రాసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే మనకి షట్ డౌన్ ప్రొసీజర్స్కి వచ్చేసరికి ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ రెడ్యూస్ ద ఫీడ్ అండ్ ప్రొడక్షన్, అంటే ఆ పంపించే మెటీరియల్ యొక్క ఫీడ్ తగ్గించడం. థర్డ్ మనకి డీప్రెజరైజేషన్ అండ్ డ్రైనింగ్. నెంబర్ ఫోర్త్ పర్జ్ విత్ ఇనెటర్ గ్యాస్. ఫిఫ్త్ ఐసోలేట్ అండ్ లాక్అవుట్ ప్రొసీజర్. సిక్స్త్ ఫైనల్ చెక్స్. ఇవన్నీ షట్ డౌన్ ప్రొసీజర్స్ లో ఉండే ముఖ్యమైన స్టెప్స్. ఇప్పుడు 1 by 1 చదువుకుందాం మనం. ఓకే, కమింగ్ టు ది మనకి ఏంటి ప్రీ స్టార్ట్అప్ సేఫ్టీ చెక్స్, అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఏ రకమైన చెక్ చేసుకోవాల్సిన అంశాలు, చూడవలసిన అంశాలు ఏంటి? పర్సనల్ రీడ్నెస్. పర్సనల్ రీడ్నెస్ అంటే ఎన్ష్యూర్ ఆల్ స్టాఫ్ ఆర్ ట్రైన్డ్ అండ్ అవేర్ ఆఫ్ దేర్ రోల్స్, అంటే ఆ పర్టికులర్ మొత్తం ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ అందరూ శిక్షణ పొందిన వాళ్ళై ఉండాలి, కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి. వాళ్ళతోటే ఈ పర్టికులర్ ప్రీ స్టార్ట్అప్ చెక్స్ చూసారు. కమింగ్ టు ది నెక్స్ట్ ఏంటి? కమింగ్ టు ది సెకండ్ పాయింట్ పీపీఈ, అంటే రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోవాలి. కన్ఫర్మ్ అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఈస్ బీయింగ్ యూజ్డ్, పర్టికులర్ స్టాఫ్ అందరూ రిక్వైర్డ్ పీపీఈ వేసుకోవాలి. నెక్స్ట్ పర్మిట్ వర్క్ సిస్టమ్, కంపల్సరిగా పర్మిట్ వర్క్ సిస్టమ్ ఉండాలి. ఎన్ష్యూర్ ఆల్ వర్క్ ఈజ్ ఆథరైజ్డ్ అండ్ రిస్క్ అసెస్డ్, అంటే అందులో ఉండే వర్కర్స్ అధికార ప్రతినిధులు అయి ఉండాలి, సంభావ్య ప్రమాదాలు అంచనా వేసై ఉండాలి. ఓకే, ఆ పర్మిట్ వర్క్ సిస్టమ్ అనేది ఒక ఆథరైజ్డ్ డాక్యుమెంట్. తర్వాత ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, మనకి ఎక్విప్మెంట్ ఇన్స్పెక్షన్, ఆ పరికరాలను ప్రాపర్ గా చెక్ చేయడం. ఏ రకంగా? చెక్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ వెసల్స్, పైప్ లైన్స్, వాల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉందన్నది తనిఖీ చేయాలి. ఆ పైప్ లైన్స్ యొక్క ఇంటిగ్రిటీ చెక్ చేయాలి, సామర్థ్యం, వాల్స్ యొక్క ఇంటిగ్రిటీ చెక్ చేయాలి. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే గేజెస్ అవన్నీ ఉంటాయి అనమాట, అది మన ఫ్లో పారామీటర్ని చెక్ చేసి చెప్పేదాన్ని ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు. వాటి యొక్క ఇంటిగ్రిటీ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ యుటిలిటీస్ అంటే వినియోగ వస్తువులు, ఇవి కూలింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. యుటిలిటీస్ అంటే కన్ఫర్మ్ అవైలబిలిటీ అండ్ ప్రాపర్ ఫంక్షన్, అంటే యుటిలిటీ సర్వీస్ లైన్స్ అన్ని ప్రాపర్గా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయా లేదా అన్నది చెక్ చేయాలి. వాటరు, స్టీము, ఎయిర్, నైట్రోజన్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ యుటిలిటీ సర్వీసెస్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్లో ఏముంటాయి? మనకి టెస్ట్ అలారమ్స్ చెక్ చేయాలి. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఏదైనా ఉంటే దానికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది తీసేయాలి. అండ్ సేఫ్టీ సిస్టమ్, భద్రతాపరమైన వ్యవస్థలను కూడా ప్రాపర్ గా చెక్ చేయాలి. సేఫ్టీ సిస్టంలో ఈఎస్డి ఉంటుంది. ఈఎస్డి అంటే ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్ కూడా ఒకసారి వెరిఫై చేసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇవన్నీ జాగ్రత్తగా రాయాలి, ఇదే ముఖ్యమైన పాయింట్. రెండోది మన సిస్టమ్ పర్జింగ్ అండ్ ఇన్స్పెక్షన్, అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ని పర్జింగ్ చేయడం. పర్జింగ్ అంటే శుభ్రపరచడం. తర్వాత ఇన్సర్టింగ్ అంటే చొప్పించడం, ఎయిర్ కానీ నైట్రోజన్ కానీ ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ లోపల చొప్పించడాన్ని ఇన్సర్టింగ్ అని అంటారు. చూడండి, రిమూవ్ ఎనీ ఫ్లామబుల్ ఆర్ టాక్సిక్ గ్యాసెస్ బై పర్జింగ్ ది సిస్టమ్ విత్ ఇనర్ట్ గ్యాసెస్.
అంటే శుభ్రపరిచేమంటే ఆ పర్టికులర్ ఇనర్ట్ గ్యాస్ అంటే మనకి నైట్రోజన్ తోటి శుభ్రపరిస్తే అందులో ఉండే ప్రేలుడు స్వభావమైన విషపూరితమైన వాయువులన్నీ పోతాయి. ఇందువల్ల ఇది ఒక కన్ఫైన్డ్ స్పేస్ కాబట్టి. నెక్స్ట్, వెరిఫై ది ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ బిలో సేఫ్ లిమిట్స్ బిఫోరింగ్ ఇంట్రడ్యూసింగ్ ఎ ఫ్లామబుల్ మెటీరియల్. అంటే పర్టికులర్ రియాక్టర్ లో మండే స్వభావం గల కెమికల్స్ ని పంపిస్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ దట్ పర్టికులర్ రియాక్టర్. జనరల్ గా ఆక్సిజన్ లెవెల్స్ 14% కంటే లోపు ఉండేటట్టు ఉండాలి. అది రెండో పాయింట్, సిస్టమ్ పర్జింగ్ అండ్ ఇన్సెట్టింగ్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇంట్రడ్యూస్ ద యూటిలిటీస్. యూటిలిటీస్ అంటే వినియోగ వస్తువుల్ని పరిచయం చేయాలి. స్లోలీ ఇంట్రడ్యూస్ ది యూటిలిటీస్ సచ్ యాజ్ ద స్టీమ్, కూలింగ్ వాటర్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్ టు బ్రింగ్ డౌన్ ద సిస్టమ్ అండ్ ఆన్లైన్ గ్రాడ్యువల్లీ. అంటే కూలింగ్ వాటరు, స్టీము, కంప్రెస్డ్ ఎయిర్ పంపించి ఆ పర్టికులర్ వ్యవస్థని ఆన్లైన్ లో గ్రాడ్యువల్ గా చెక్ చేయాలి. తర్వాత వార్మ్ అప్ ది సిస్టమ్ యాజ్ రిక్వైర్డ్, ఎస్పెషల్లీ హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ రియాక్టర్. అంటే హీట్ ఎక్స్చేంజర్స్, రియాక్టర్స్ లో ఏదైనా మెటీరియల్ ఫీడ్ చేస్తున్నప్పుడు దాన్ని వార్మ్ అప్ చేయాలి, కొద్దిగా వేడి చేసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఫీడ్ ఇంట్రడక్షన్. అంటే ఆ పర్టికులర్ రియాక్టర్స్ లోకి ఫీడ్ పంపించే విధానం. ఫీడ్ ఇంట్రడక్షన్ ఏ రకంగా ఉంటుంది? స్టార్ట్ విత్ ఇనర్ట్ ఆర్ లో రియాక్టివిటీ మెటీరియల్ ఇఫ్ పాసిబుల్. అంటే అందులో పంపించే కెమికల్స్ లో రియాక్టివిటీ అంటే తక్కువ క్రియాశీలత మెటీరియల్స్ ని ముందు పంపించాలి. ఎక్కువ క్రియాశీలత అంటే హై రియాక్టివిటీ కెమికల్స్ పంపించినా కూడా ప్రమాదమే. కమింగ్ టు ది సెకండ్, ఇంట్రడ్యూస్ ద ఫీడ్ స్టాక్ గ్రాడ్యువల్లీ వెల్ మానిటరింగ్ ది కీ ప్రాసెస్ పారామీటర్. ఆ తర్వాత ఆ పర్టికులర్ రియాక్టివ్ మెటీరియల్స్ యొక్క ఫీడ్ గ్రాడ్యువల్ గా పెంచుతూ ఉండాలి. ఈ క్రింద పేర్కొన్న ప్రాసెస్ పారామీటర్స్ చెక్ చేయాలి కంపల్సరీగా. ప్రెషర్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఫ్లో ఎలాగుంది అన్నది గ్రాడ్యువల్ గా చెక్ చేస్తూ ఆ పర్టికులర్ ఫీడ్ స్టాక్ ని గ్రాడ్యువల్ గా పెంచాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, ర్యాంప్ అప్ టు ది నార్మల్ ఆపరేషన్. ర్యాంప్ అప్ అంటే వేగవంతం చేయడం. అది నార్మల్ ఆపరేషన్ ని వేగవంతం చేసేటట్టు ఉండాలి. ఏ రకంగా? స్లోలీ బ్రింగ్ ద ప్లాంట్ టు ది ఫుల్ ఆపరేషనల్ కండిషన్. ఆ పర్టికులర్ రియాక్టర్ ఫుల్ ఆపరేషన్ కండిషన్కి వచ్చేటట్టు పట్టు రావాలి. తర్వాత మానిటర్ సిస్టమ్ స్టెబిలిటీ. అంటే వ్యవస్థ యొక్క స్థిరత్వం ఎంతవరకు ఉందన్నది మానిటర్ చేయాలి. ఆ పర్టికులర్ రియాక్టర్స్ ఏదైనా వైబ్రేషన్స్ అవుతుందా, ఏదైనా లీక్స్ అవుతున్నాయా, అన్యూజువల్ నాయిస్ ఏదైనా అనవసర శబ్దాలు ఏదైనా వస్తున్నాయా, ఎమిషన్స్ ఏదైనా పొగలు వస్తున్నాయా అన్నది చెక్ చేసుకోవడం. నెక్స్ట్ పాయింట్, కన్ఫర్మ్ ది ప్రొడక్ట్ క్వాలిటీ త్రూ ల్యాబ్ అనాలిసిస్ ఆర్ ఆన్లైన్ అనలైజర్స్. తర్వాత బయటకు వచ్చిన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి అది కరెక్ట్ గా ఉందా లేదా అన్నది ఆన్లైన్ అనలైజర్స్ ద్వారా అయినా చెక్ చేయొచ్చు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అనాలిసిస్ ద్వారా అయినా చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, హ్యాండ్ ఓవర్ ది ఆపరేషన్స్. ఒకసారి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత వన్స్ స్టేబుల్ ఫర్మ్లీ హ్యాండ్ ఓవర్ ఫ్రమ్ స్టార్ట్అప్ టీమ్ టు ది ప్లాంట్ ఆపరేషన్ టీమ్. అంటే స్టార్ట్అప్ టీం నుంచి ప్లాంట్ ఆపరేషన్ టీంకి ఆ పర్టికులర్ రియాక్టర్స్ యొక్క ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ సేఫ్టీ అన్నది హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ ది ప్రాసెస్ అండ్ అడ్రస్ ఎనీ డీవియేషన్. అంటే ఆ పర్టికులర్ స్టార్ట్అప్ టీము ఏ రకంగా ప్రాసెస్ చేశారు, మనకి ఏ రకంగా ఫీడ్ చేశారు, అంటే ఏ రకంగా నార్మల్ ఆపరేషన్ పట్టుకొచ్చారు అన్న ప్రక్రియను ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసి ఏదైనా డీవియేషన్స్ అంటే ఏదైనా క్రమము దగ్గర ఏదైనా ప్రాసెస్ పారామీటర్ క్రమము దగ్గర నుంచి మన డీవియేట్ అవుతే దాన్ని అడ్రస్ చేసేటట్టు ఉండాలి, అంటే చెప్పేటట్టు ఉండాలి. సో ఇవి. తర్వాత నెక్స్ట్ ఏంటి? షట్ డౌన్ ప్రొసీజర్. అంటే ఏ రకంగా పర్టికులర్ రియాక్టర్స్, వెసల్స్ షట్ డౌన్ చేస్తాం అన్నది. కంపల్సరీగా ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఏదైనా షట్ డౌన్ చేస్తున్నాం అంటే మెయిన్ మెయింటెనెన్స్ పర్పస్ కోసమే షట్ డౌన్ చేస్తారు కాబట్టి
దీనికి సరైన ప్రణాళిక అండ్ కమ్యూనికేషన్, ప్రణాళిక సమాచారం క్లియర్ గా వచ్చేటట్టు ఉండాలి. ఏంటి అందులో సబ్ పాయింట్స్? ఇన్ఫార్మ్ ఆల్ స్టాక్ హోల్డర్స్, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేయాలి. దేని గురించి? ఆ పర్టికులర్ షట్ డౌన్ ఆపరేషన్స్ గురించి. ఆ పర్టికులర్ షట్ డౌన్ అయిన తర్వాత మనం ఏ రకంగా మెయింటెనెన్స్ చేస్తున్నాం దాని గురించి. ఏదైనా ఎమర్జెన్సీ రెస్పాన్స్, అత్యవసర పరిస్థితి వస్తే ఏ రకంగా ప్రతిస్పందించాలన్న దాని గురించి స్టాక్ హోల్డర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. స్టాక్ హోల్డర్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి. తర్వాత మనకి సెకండ్ పాయింట్, రివ్యూ ది షట్ డౌన్ ప్రొసీజర్స్ స్పెసిఫిక్ టు ది యూనిట్. అంటే చూడండి, అసలు మనకి ఆ పర్టికులర్ షట్ డౌన్ ప్రొసీజర్స్ నిర్దిష్టంగా ఏం చేస్తున్నాం అన్నది సమీక్షించాలి. అంటే నార్మల్ షట్ డౌన్ చేస్తున్నావా, ఎమర్జెన్సీ షట్ డౌన్ చేస్తున్నావా, ప్రణాళికాబద్ధమైన షట్ డౌన్ చేస్తున్నావా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించేటట్టు ఉండాలి. ఈ రెండు సబ్ పాయింట్స్ ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఉంటాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, రెడ్యూస్ ద ఫీడ్ అండ్ ప్రొడక్షన్. అంటే కంపల్సరీగా ఇంటేక్ మెటీరియల్ యొక్క ఫీడ్, అంటే ఆ పర్టికులర్ రియాక్టివ్ కెమికల్స్ యొక్క ఫీడ్ తగ్గించాలి. అలాగే ప్రొడక్షన్ కూడా తగ్గించాలి. ఒకేసారి స్టాప్ చేసేయకూడదు, ప్రమాదంలో పడుతుంది. గ్రాడ్యువల్లీ స్టాప్ ద ఫీడ్ ఇన్పుట్ టు అవాయిడ్ అప్సెట్స్. ఏ రకమైన అప్సెట్స్ రాకుండా ఫీడ్ అన్నది గ్రాడ్యువల్ గా స్టాప్ చేయాలి. ఫీడ్ అంటే మా రియాక్టివ్ కెమికల్స్ యొక్క ఫీడ్ పర్టికులర్ రియాక్టర్ లో. తర్వాత ఎలో ది సిస్టమ్ టు ది ప్రాసెస్ రిమైనింగ్ మెటీరియల్. అంటే ఒకసారి ఫీడ్ స్టాప్ చేసిన తర్వాత మనకు ఆ రియాక్టర్ లో కొద్దిగా రియాక్టివ్ కెమికల్స్ ఉంటాయి కదా, దాన్ని ప్రక్రియ చేసేటట్టు ఉండాలి. తర్వాత కూల్ డౌన్ ది రియాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్ గ్రాడ్యువల్లీ ఇఫ్ నీడెడ్. తర్వాత కూల్ చేసేటట్టు ఉండాలి. ఆ పర్టికులర్ రియాక్టర్ ని, అదర్ ఎక్విప్మెంట్స్ ని కూల్ చేసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మనకి డీప్రెజరైజేషన్ అండ్ డ్రైనింగ్. అంటే డీప్రెజరైజేషన్ అంటే ఏంటి? మనకి ప్రెషర్ ని, వాయు పీడనాన్ని తగ్గించడం. తర్వాత ఏదైనా మన రెసిడ్యువల్ మెటీరియల్ ఉంటే దాన్ని డ్రైన్ చేసేటట్టు ఉండడం. ఇది మెయింటెనెన్స్ చేసే ముందు కంపల్సరీ మన డీప్రెజరైజేషన్, డ్రైనింగ్ అన్నది మ్యాండేటరీగా చేయాలి. సేఫ్లీ డీప్రెజరైజ్ ది ఎక్విప్మెంట్ టు ఫ్లార్ ఆర్ వెంట్ సిస్టమ్ యాజ్ పర్ డిజైన్. అంటే ప్రెషర్ తగ్గించడం, వాయు పీడనం తగ్గిస్తే ఇంకేదైనా మండుతున్న ఏదైనా ఉంటే అది వెంట్ ద్వారా కిందకి పంపించేటట్టు యాజ్ పర్ రూపకల్పన ద్వారా. తర్వాత డ్రైన్ ది లిక్విడ్స్ అండ్ అండ్ రెసిడ్యూట్స్, సారీ, మన డ్రైన్ ది లిక్విడ్స్ అండ్ రిసైడ్స్ ఇంటూ ది డిజిగ్నేటెడ్ కంటైన్మెంట్ ఆర్ వేస్ట్ సిస్టమ్. ఇంకేదైనా బ్యాలెన్స్ లిక్విడ్స్ ఉన్నా, మన రెసిడ్యూట్స్ ఉన్నా, అంటే ఏదైనా మన మన లిక్విడ్ కెమికల్స్ యొక్క అవశేషాలు ఉన్నా దాన్ని డిజిగ్నేటెడ్ కంటైన్మెంట్ లోకైనా పంపించడం, లేకపోతే వేస్ట్ సిస్టమ్ లోకైనా పంపించాలి. నెక్స్ట్, అవాయిడ్ ది డైరెక్ట్ డిశ్చార్జ్ టు ది ఎన్విరాన్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణానికి ఓపెన్ గా డైరెక్ట్ గా పర్యావరణానికి లో కలపకూడదు. అంటే మనకి ఏ రకమైన వాటర్ సోర్సెస్ లో ఎర్త్ మీద డంప్ చేయడం కానీ వాటి మీద చేయకూడదు అనమాట. వీటిని రీట్రీట్మెంట్ చేసి అప్పుడు ఎన్విరాన్మెంట్ లో డిస్పోజ్ చేయాలి. ఓకే, అది. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, పర్జ్ విత్ ఇనర్ట్ గ్యాస్. తర్వాత అంతా డ్రైన్ అయిన తర్వాత ఇనర్ట్ గ్యాస్ అంటే నైట్రోజన్ తోటి శుభ్రపరిచేటట్టు ఉండాలి. పర్జ్ సిస్టమ్ విత్ నైట్రోజన్ ఆర్ అదర్ ఇనర్ట్ గ్యాస్ టు రిమూవ్ ది రెసిడ్యువల్ హైడ్రోకార్బన్స్. ఇంకేదైనా హైడ్రోకార్బన్స్ అంటే ప్రేలుడు సంబంధించిన వాయువులు కదా, ఇంకేమైనా అవశేషాలు హైడ్రోకార్బన్స్ యొక్క అవశేషాలు ఉంటే ఈ ఇనర్ట్ గ్యాస్ ద్వారా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆర్ హజార్డస్ సబ్స్టెన్స్, ఏదైనా ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అవుతుంది. ఓకే, అది పర్జ్ విత్ ఇనర్ట్ గ్యాస్ ఫోర్త్ పాయింట్. నెక్స్ట్, ముందు ఆ కన్ఫైన్డ్ స్పేస్ లో
అంటే ఆ పర్టికులర్ రియాక్టర్స్ లో మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ ఉంటుంది, యాక్సెప్టబుల్ ఎంట్రీ కండిషన్స్ ఉండాలి. యాక్సెప్టబుల్ ఎంట్రీ కండిషన్స్ అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ 19.5 to 23 ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ద టాక్సిక్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ లిమిట్ లో ఉండాలి, ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ లిమిట్ లో ఉండాలి. ఇది మన గ్యాస్ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, రికార్డ్ ది షట్ డౌన్ పారామీటర్స్ అండ్ అబ్జర్వేషన్స్. అంటే పర్టికులర్ షట్ డౌన్ పారామీటర్స్ అంటే మన ఏ రకంగా షట్ డౌన్ చేసాం, పని ఆపే అనుబంధ కొలతలు ఎలాగున్నాయి అన్నది గమనించాలి అనమాట. ఇది కమింగ్ టు ది, చూడండి లాస్ట్ జనరల్ సేఫ్టీ టిప్స్. ఏంటి జనరల్ సేఫ్టీ టిప్స్? ఆల్వేస్ ఫాలో సైట్ స్పెసిఫిక్ ఎస్ఓపీలు పాటించాలి. సైట్ స్పెసిఫిక్ ఎస్ఓపీలు అన్నది ఒక ఆథరైజ్డ్ డాక్యుమెంట్, అది క్లియర్ గా చదవాలి. అండ్ ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్, పిఎస్ఎం ప్రోటోకాల్స్, ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ని మనం స్టడీ చేయాలి. సో ఎందువలన ఇది ఒక ప్రాసెస్ సేఫ్టీ రిలేటెడ్ మనకి టాపిక్ కాబట్టి. నెక్స్ట్, యూజ్ చెక్ లిస్ట్ డ్యూరింగ్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్. అంటే స్టార్ట్అప్ చేసే ముందు, షట్ డౌన్ చేసే ముందు ఆ పర్టికులర్ రియాక్టర్స్ కానీ, పర్టికులర్ వెసల్స్ కానీ, పర్టికులర్ హీట్ ఎక్స్చేంజర్స్ కానీ చెక్ లిస్ట్లు అంటే చూడవలసిన అంశాలు అనుగుణంగా స్టార్ట్అప్ షట్ డౌన్ చేయాలి. నెక్స్ట్, కండక్ట్ ప్రీ స్టార్ట్అప్ సేఫ్టీ రివ్యూ, పిఎస్ఎస్ఆర్ అని అంటారు. ప్రీ స్టార్ట్అప్ సేఫ్టీ రివ్యూని ఎప్పటికప్పుడు నిర్వహించేటట్టు ఉండాలి. నెక్స్ట్, కీప్ కమ్యూనికేషన్స్ ఓపెన్ వయా రేడియోస్ ఆర్ కంట్రోల్ రూమ్స్. కంట్రోల్ రూమ్స్ నుంచి ఆ స్టార్ట్అప్ టీంకి, షట్ డౌన్ టీంకి పరస్పరంగా సమాచారం ఇస్తూ ఉండాలి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మాలిటీస్. ఏదైనా అత్యవసర పరిస్థితి సంబంధించిన విధానాలు వస్తే దానికి ముందే మనం సిద్ధమయ్యేటట్టు ఉండాలి. అంటే అబ్నార్మాలిటీస్ అంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్, ఎక్స్ప్లోజన్, మన రిలీజ్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ లాంటివి ఉంటాయి. అత్యవసర పరిస్థితి విధానానికి కంపల్సరీగా ప్రిపేర్ అయి ఉండడం. ఓకే, దీంతో అయ్యింది టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మెయిన్ ఏంటంటే చూడండి, ఇందులో ఆల్మోస్ట్ ఫార్మా ఇండస్ట్రీస్ రియాక్టర్స్ దగ్గర పనిచేసే మేనేజర్ కేటగిరీలో ఉండే వాళ్ళకి దీని గురించి డెప్త్ గా తెలిసి ఉంటుంది. ఓకేనా? ఆ పర్టికులర్ సైట్ స్పెసిఫిక్ ఎస్ఓపి విధానాల్ని ఆ పర్టికులర్ ప్రొడక్షన్ మేనేజర్ నుంచి మీరు తీసుకుంటే అది ఒక 50-60 పేజీల పీడిఎఫ్. ఆ టోటల్ 50 pages 60 pages పీడిఎఫ్ చదువుకున్నారనుకోండి, మీకు క్లియర్ గా ఇంకా బాగా అర్థం అవుతుంది స్టార్ట్అప్ షట్ డౌన్ ప్రొసీజర్ మనకి ఏ రకంగా చేయాలి, అంటే రియాక్టర్స్ ఏ రకంగా చేయాలి, వెసల్స్ ఏ రకంగా చేయాలి, హీట్ ఎక్స్చేంజర్స్, పైప్ లైన్స్ ఏ రకంగా చేయాలి అన్నది టోటల్ గా మీకు ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది. ఈ పాయింట్స్ అన్నది సింపుల్ గా ఇచ్చాను, అందరూ రాయాలి కదా, మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ రాయాలి కాబట్టి ఈ పాయింట్స్ ఇచ్చాను. మీరు ఈ సబ్ పాయింట్స్ రాయలేని వాళ్ళు అట్లీస్ట్ హెడ్డింగ్ పాయింట్స్ అయినా రాయండి. స్టార్ట్అప్ ప్రొసీజర్స్ లో ప్రీ స్టార్ట్అప్ చెక్స్ ఫస్ట్ పాయింట్, తర్వాత సెకండ్ పాయింట్ సిస్టమ్ పర్జింగ్ అండ్ ఇన్సెట్టింగ్, థర్డ్ పాయింట్ ఇంట్రడ్యూస్ ద యూటిలిటీస్, నెంబర్ 4 ఫీడ్ ఇంట్రడక్షన్, నెంబర్ 5 ఫిఫ్త్ ర్యాంప్ అప్ టు ది నార్మల్ ఆపరేషన్, 6th హ్యాండ్ ఓవర్ టు ది ఆపరేషన్. ఇది స్టార్ట్అప్ ప్రొసీజర్. నెక్స్ట్ షట్ డౌన్ ప్రొసీజర్ కి వచ్చేసరికి ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్, సెకండ్ పాయింట్ రెడ్యూస్ ఫీడ్ అండ్ ప్రొడక్షన్, థర్డ్ పాయింట్ డీప్రెజరైజేషన్ అండ్ డ్రైనింగ్, నెంబర్ 4th పాయింట్ పర్జ్ విత్ ఇనర్ట్ గ్యాస్, 5th పాయింట్ ఐసోలేట్ లాక్అవుట్, 6th పాయింట్ ఫైనల్ సేఫ్టీ చెక్స్. తర్వాత జనరల్ సేఫ్టీ టిప్స్ అని ఈ పాయింట్స్ అని రాసేయండి. ఓకేనా? అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో సార్. సరే, ఇంకొకసారి రివైండ్ చేస్తాను. మనకి ఎలాగ ఇంకా 10 minutes టైం ఉంది కాబట్టి ఇంకోసారి రివైండ్ చేస్తాను, వినండి. మన లేట్ గా రైట్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, ది సేఫ్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ ఆఫ్ ది కెమికల్ ప్లాంట్ ఆర్ క్రిటికల్ ఆపరేషన్స్ that requires strict adherence to the procedure
to prevent accidents, equipment damage and environmental harm. అంటే స్టార్ట్అప్ షట్ డౌన్ ప్రొసీజర్స్ అనేది కెమికల్ ప్లాంట్స్ లో క్లిష్టమైన కార్యక్రమాలు, టఫ్ ఆపరేషన్స్ దట్ రిక్వైర్స్ స్ట్రిక్ట్ అధిరెన్స్ టు ది ప్రొసీజర్స్. అంటే విధానాలు ఖచ్చితంగా పాటించాలి. తద్వారా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ స్టార్ట్అప్ చేస్తున్నప్పుడు, షట్ డౌన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరగవు, ఏ రకమైన ఎక్విప్మెంట్ డ్యామేజ్ ఉండదు, అండ్ మనకి ఏ రకమైన ఎన్విరాన్మెంటల్ హార్మ్, పర్యావరణం సంబంధించిన హార్మ్ జరగదు. నెక్స్ట్, బిలో ఆర్ ది జనరల్ సేఫ్ ప్రొసీజర్ ఫర్ బోత్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ అప్లికబుల్ అక్రాస్ ది మోస్ట్ కెమికల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్. అంటే ఈ క్రింద పేర్కొన్న విధానాలన్నీ సేఫ్ మోడ్లో ఆ పరికరం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా షట్ డౌన్ చేయాలి అన్నది ఆమోదయోగ్యం అయిందనమాట. అన్ని కెమికల్ అంటే రసాయనిక పరమైన సదుపాయాలు అనుగుణంగా అప్లికబుల్ అయిందని అంటున్నాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ ఫాలో సైట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇదే ఇంపార్టెంట్. ఇందులోనే మనకి హార్డ్ కాపీ ఉంటాయి, పీడిఎఫ్ డాక్యుమెంట్స్. ఆల్వేస్ ఫాలో సైట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇన్ కంజక్షన్ విత్ గైడెన్స్. అంటే ఆ పర్టికులర్ సైట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో అన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఇన్ కంజక్షన్ అంటే కలిపే చర్యల యొక్క మార్గదర్శకాలు ఉంటాయని అంటున్నాడు. సో కమింగ్ టు ది ప్రీ స్టార్ట్అప్ ప్రొసీజర్ ఏంటి? ప్రీ స్టార్ట్అప్ మనకి సేఫ్టీ చెక్స్ ఏంటి? పర్సనల్ రీడ్నెస్ అంటే వ్యక్తులందరూ మనకు శిక్షణ పొందిన వాళ్ళ చేత స్టార్ట్అప్ షట్ డౌన్ యాక్టివిటీస్ చేయించాలి. వీళ్ళందరూ ట్రైన్డ్ పర్సన్స్, కాంపిటెంట్ పర్సన్స్. కంపల్సరీగా అందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, కన్ఫర్మ్ ది అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. కంపల్సరీగా పర్మిట్ వర్క్ సిస్టమ్, పని అనుమతి పత్రం ఉండాలి. ఎన్ష్యూర్ ఆల్ వర్క్ ఈజ్ ఆథరైజ్డ్ అండ్ రిస్క్ అసెస్మెంట్. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన యాక్టివిటీస్ కాబట్టి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా వర్క్ పర్మిట్ సిస్టమ్ అనేది ఉండాలి ఆ పర్టికులర్ స్టార్ట్అప్కి. ఓకేనా? తర్వాత ఎక్విప్మెంట్ ఇన్స్పెక్షన్ అంటే ఆ పరికరాలు ప్రాపర్గా చెక్ చేయాలి. చెక్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ వెసల్స్, పైప్ లైన్స్, వాల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ యొక్క సామర్థ్యాన్ని చెక్ చేసేటట్టు ఉండాలి. తర్వాత యుటిలిటీస్ అంటే వినియోగ వస్తువులు ఏంటి? కన్ఫర్మ్ ది అవైలబిలిటీ అండ్ ప్రాపర్ ఫంక్షన్ అంటే వాటర్, స్టీమ్, ఎయిర్, నైట్రోజన్, ఎలక్ట్రిసిటీ యొక్క పైప్ లైన్స్ లో వాటి ధర్మాన్ని ప్రాపర్గా నిర్వర్తిస్తున్నాయా లేదా అన్నది చెక్ చేయడం. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలారమ్స్ చెక్ చేయాలి. ఏదైనా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటే అది రిమూవ్ చేయాలి. అండ్ సేఫ్టీ సిస్టమ్ అంటే భద్రతా సంబంధించిన వ్యవస్థలు చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ సేఫ్టీ, మనకి ఈఎస్డి అంటే ఎమర్జెన్సీ సేఫ్టీ, మనకి ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్ ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఈఎస్డి అంటే ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? సిస్టమ్ పర్జింగ్, ఇన్సెట్టింగ్ అంటే పర్టికులర్ పర్జింగ్ చేయడం అంటే శుభ్రపరచడం. ఇన్సెట్టింగ్ అంటే ఆ పర్టికులర్ ఉంటుంది కదా మన ఫీడ్ని, నైట్రోజన్ గ్యాస్ని చొప్పించడం. రిమూవ్ ఎనీ ఫ్లామబుల్ ఆర్ టాక్సిక్ గ్యాసెస్ బై పర్జింగ్ ది సిస్టమ్ విత్ ఇనెట్ గ్యాస్. జనరల్గా నైట్రోజన్ గ్యాస్ తోటి చేస్తారు. తర్వాత వెరిఫై ది ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ బిలో సేఫ్ లిమిట్స్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ది ఫ్లామబుల్ మెటీరియల్. ఆ పర్టికులర్ రియాక్టర్స్ లో మనకి ఉంటుంది కదా ఫ్లామబుల్ కెమికల్స్ ఏదైనా పంపించే ముందు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయాలి. ఎందువలన ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. జనరల్గా 14% లోపు ఉండాలి. నెక్స్ట్, ఇంట్రడ్యూస్ ద యూటిలిటీస్ అంటే వినియోగ వస్తువులు పరిచయం చేయాలి. స్లోలీ ఇంట్రడ్యూస్ ద యూటిలిటీస్ such as the steam, cooling water and compressed air to bring down the system on online gradually. తర్వాత వార్మప్ ది సిస్టమ్ అంటే మనకి వేడెక్కించడం. వార్మప్ అంటే వేడి చేయడం. వార్మప్ ది సిస్టమ్ రిక్వైర్డ్ ఎస్పెషల్లీ హీట్ ఎక్స్చేంజర్స్, రియాక్టర్స్ లో ఫీడ్ పంపిస్తున్నా ఉంటే వాటిని వార్మప్ చేయాలి. రైట్, కమింగ్ టు ది ఫీడ్ ఇంట్రడక్షన్ అంటే ఫీడ్ అనేది పర్టికులర్ రియాక్టర్స్ లో కానీ వెసల్స్ లో కానీ పంపించే విధానాలు.
ఫీడ్ ఇంట్రడక్షన్ ఏ రకంగా ఉండాలి, స్టార్ట్ విత్ లో రియాక్టివిటీ మెటీరియల్ ఇఫ్ పాసిబుల్, అంటే తక్కువ క్రియాశీలత ఉండే మెటీరియల్స్ ని, కెమికల్స్ ని ముందు పంపించాలి. చూడండి, మన రియాక్టివిటీ కెమికల్స్ అనేది మనకి ఎల్లో లేబుల్లో ఉంటాయి కదా, అందులో 0, 1, 2, 3, 4, 5 ఉంటాయి. 3, 4, 5 అన్నది అత్యంత ప్రమాదకరమైన నెంబర్ గల కెమికల్స్. వీలైతే 1, 0 గల కెమికల్స్ నే లోపలికి పంపించేటట్టు. నెక్స్ట్ పాయింట్, ఇంట్రడ్యూస్ ద ఫీడ్ స్టాక్ ఈస్ గ్రాడ్యువల్లీ వెల్ మానిటరింగ్ ది కీ ప్రాసెస్ పారామీటర్. తర్వాత మనకు ఆ రియాక్టివిటీ కెమికల్స్ యొక్క ఫీడ్ గ్రాడ్యువల్ గా పంపించేటట్టు ఉండడం. ఏ రకంగా పంపిస్తాం, దాని యొక్క ప్రెషర్, టెంపరేచర్, ఫ్లో రేట్ చెక్ చేసి గ్రాడ్యువల్ గా రియాక్టర్ లో పంపించేటట్టు ఉండాలి. నెక్స్ట్, ర్యాంప్ అప్ టు ది నార్మల్ ఆపరేషన్, అంటే నార్మల్ ఆపరేషన్ వేగవంతం చేసేటట్టు చేయడం. ఏ రకంగా చేస్తారు, స్లోలీ బ్రింగ్ ద ప్లాంట్ టు ది ఫుల్ ఆపరేషనల్ కండిషన్, నార్మల్ ఆపరేషనల్ కండిషన్ పట్టుకొచ్చేటట్టు. తర్వాత మానిటర్ సిస్టమ్ స్టెబిలిటీ, వ్యవస్థ యొక్క స్థిరత్వం ఎంతవరకు ఉందో చెక్ చేయడం. లుక్ ఫర్ వైబ్రేషన్స్, ఏదైనా కదలికలు ఉన్నాయా, రియాక్టర్స్ లో ఏమైనా లీక్స్ అవుతున్నాయా, అన్యూజువల్ నాయిస్ వస్తున్నాయా, ఏదైనా పొగలు ఎమిషన్స్ అవుతున్నాయా అన్నది చెక్ చేయడం. తర్వాత కన్ఫర్మ్ ది ప్రొడక్ట్ క్వాలిటీ త్రూ ల్యాబ్ అనాలిసిస్ ఆర్ ఆన్లైన్ అనలైజర్స్. తర్వాత అది వచ్చిన అవుట్పుట్ ప్రొడక్ట్ శాంపుల్ తీసుకొని క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి మనకు అనుకున్న ప్రొడక్ట్ రిక్వైర్డ్ లో ఉందా లేదా అన్నది చెక్ చేయడం, లేకపోతే ఆన్లైన్ ద్వారా వెరిఫై చేయడం. తర్వాత హ్యాండ్ ఓవర్ టు ది ఆపరేషన్. వన్స్ స్టేబుల్ ఫార్ములే ఒకసారి స్టేబుల్ అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ ఫ్రమ్ స్టార్ట్అప్ టీమ్ టు ది ప్లాంట్ ఆపరేషన్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేయడం. తర్వాత డాక్యుమెంట్ ది ప్రాసెస్ అండ్ అడ్రస్ ఎనీ న్యూ డీవియేషన్, అంటే క్లియర్ గా స్టార్ట్అప్ ప్రొసీజర్ అంతా డాక్యుమెంట్ చేసి ఏదైనా డీవియేషన్, ఏదైనా ప్రాసెస్ పారామీటర్ క్రమం దగ్గర నుంచి వైదొలిగితే దాన్ని ఇమీడియట్ గా అడ్రస్ చేసేటట్టు, తెలిపేటట్టు ఉండాలి. నెక్స్ట్, షట్ డౌన్ ప్రొసీజర్. మనకి షట్ డౌన్ ప్రొసీజర్ లో ఏముంటుంది, ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది. కంపల్సరీగా స్టాక్ హోల్డర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఆ పర్టికులర్ షట్ డౌన్ ఆపరేషన్స్ గురించి, ఆ మెయింటెనెన్స్ ఆపరేషన్ గురించి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ గురించి స్టాక్ హోల్డర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడు షట్ డౌన్ చేస్తారు, ఆ పర్టికులర్ రియాక్టర్ ఏదైనా సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు, ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు షట్ డౌన్ చేస్తారు. తర్వాత రివ్యూ షట్ డౌన్ ప్రొసీజర్స్ స్పెసిఫిక్ టు ది యూనిట్, నార్మల్, ఎమర్జెన్సీ ఆర్ ప్లాన్. అంటే షట్ డౌన్ ప్రొసీజర్ మనం ఏ రకంగా చేస్తున్నాం అన్నది సమీక్షించాలి. అంటే నార్మల్ గా చేస్తున్నావా, అత్యవసర పరిస్థితుల్లో చేస్తున్నావా, ప్రణాళికాబద్ధంగా చేస్తున్నావా అన్నది. తర్వాత సెకండ్, రెడ్యూస్ ద ఫీడ్ అండ్ ప్రొడక్షన్, ఫీడ్ తగ్గించడం, ప్రొడక్షన్ తగ్గించడం. గ్రాడ్యువల్లీ స్టాప్ ఫీడ్ ఇన్పుట్ టు అవాయిడ్ ఎనీ అప్సెట్, అంటే ఫీడ్ జాగ్రత్తగా తగ్గించేసి మనకి ఏ రకమైన కలతలు అవ్వకుండా చూసుకోవడం, అప్సెట్స్ అవ్వకుండా పర్టికులర్ ఎక్విప్మెంట్స్. ఎలో ది సిస్టమ్ టు ది ప్రాసెస్ రిమైనింగ్ మెటీరియల్. తర్వాత వన్స్ స్టాప్ చేసిన తర్వాత మనకు ఆ రియాక్టర్ లో ఉండే మెటీరియల్స్ కూడా ప్రక్రియ చేసేయడం. కూల్ డౌన్ ది రియాక్టర్ అండ్ ఎక్విప్మెంట్ గ్రాడ్యువల్లీ ఇఫ్ నీడెడ్, తర్వాత కూల్ డౌన్ చేయడం. తర్వాత మనకి డీప్రెజరైజేషన్ అండ్ డ్రైనింగ్, అంటే వాయుపీడనం తగ్గించి ఇంకేదైనా చెత్త మెటీరియల్, మన రెసిడ్యువల్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని డ్రైన్ చేసేటట్టు ఉండడం. అప్పుడే లోపల దిగి మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సేఫ్లీ డీప్రెజరైజ్ ది ఎక్విప్మెంట్ టు ఫ్లార్ ఆర్ వెంట్ ది సిస్టమ్ యాజ్ పర్ డిజైన్. ఇంకేదైనా మండుతుంది ఏదైనా ఉంటే అది కూడా వెంట్ సిస్టమ్ ద్వారా కిందకి పంపించేటట్టు. డ్రైన్ లిక్విడ్స్ అండ్ రిసైడ్స్, మనకి రిసైడ్స్ అంటే ఏదైనా మన లిక్విడ్ యొక్క అవశేషాలు, వేస్ట్ మెటీరియల్ ఇంటూ ది డిజిగ్నేటెడ్ కంటైన్మెంట్ ఆర్ వేస్ట్ సిస్టమ్ లో పంపించేసేటట్టు. మనకి అవాయిడ్ డైరెక్ట్ డిశ్చార్జ్ టు ది ఎన్విరాన్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ లో డైరెక్ట్ డిశ్చార్జ్ చేయకూడదు, చేస్తే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయ్యే స్కోప్ ఉంటుంది. తర్వాత పర్జ్ విత్ ఇనర్ట్ గ్యాస్, అంటే ఇనర్ట్ గ్యాస్ తోటి శుభ్రపరచాలి. పర్జ్ ద సిస్టమ్ విత్ నైట్రోజన్ ఆర్ అదర్ ఇనర్ట్ గ్యాస్ టు రిమూవ్ ది రెసిడ్యువల్ హైడ్రోకార్బన్స్, అంటే హైడ్రోకార్బన్స్ యొక్క అవశేషాలు ఏదైనా ఉన్నా అది కూడా తీసిపడేయాలి. ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్ ఏదున్నా అది కూడా మనం తీసిపడేయాలి. తర్వాత ఐసోలేట్ అండ్ లాక్అవుట్, అంటే ఆ పర్టికులర్ రియాక్టర్స్ కి శక్తినిచ్చే పరికరాలని లాక్అవుట్, ట్యాగ్అవుట్ చేయాలి. క్లోజ్ ద వాల్స్ అండ్ ఐసోలేట్ ద ఎక్విప్మెంట్, వాల్స్ అన్ని క్లోజ్ చేయడం.
ఇంప్లిమెంట్ లాక్అవుట్ ట్యాగ్అవుట్ ఫర్ ఎనీ ఎలక్ట్రికల్ మెకానికల్ ఫ్లూయిడ్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ ఫ్లూయిడ్ ఎనర్జీ మనకి శక్తినిచ్చే పరికరాలని లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేయడం. తర్వాత ఫైనల్ సేఫ్టీ చెక్స్. ఫైనల్ సేఫ్టీ చెక్ వచ్చేసరికి కన్ఫర్మ్ ది జీరో ఎనర్జీ స్టేట్. అంటే దిగేటప్పుడు నో ప్రెషర్, నో మూమెంట్, నో ఫ్లో ఉండాలి. వెరిఫై అట్మాస్ఫియరిక్ ఇన్ కన్ఫైన్డ్ స్పేస్ ఇస్ సేఫ్ బిఫోర్ ఎంట్రీ. అంటే ఆ కన్ఫైన్డ్ స్పేస్ అట్మాస్ఫియర్ యాక్సెప్టబుల్ ఎంట్రీ కండిషన్స్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ రికార్డ్ ది షట్ డౌన్ పారామీటర్స్ అబ్జర్వేషన్స్. ఏదైనా షట్ డౌన్ యొక్క అనుబంధ కొలమానాలు ఏమైనా ఉంటే అది గమనించేటట్టు ఉండాలి. లాస్ట్ లో జనరల్ సేఫ్టీ టిప్స్. అంటే సైట్ స్పెసిఫిక్ ఎస్ఓపి విధానాల్ని లేకపోతే ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ విధానాల్ని పాటిస్తే హ్యాపీగా స్టార్ట్ డౌన్ చేసుకోవచ్చు, షట్ డౌన్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. ఓకే, రెండోసారి కూడా రివైండ్ చేశాను. జాగ్రత్త చదువుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇంకేదైనా బెటర్ పాయింట్స్ రాయగలిగితే రాసుకోండి. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ